ఇలా మీరు ఎంతో మందికి ఫోన్లా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుంటారు, ఎందరికో మెసేజ్లు కూడా పంపుంటారు. ఇక లీడర్లను ఆఫీసర్లను కలుస్తేందుకు కొత్తగానే ఓరు కదా, మంచిగా మార్కెట్ పోయి ఓ పువ్వుల గుత్తి కొంటారు. అట్లనే స్వీట్ షాప్ పోయి ఓ మిఠాయి డబ్బా తీసుకొని చక్కగా పోవాల్సిన వాళ్ళ తాని కోతారు, లేదంటే ఇంకేదైనా గిఫ్ట్ తీసుకుపోయి ఉంటారు, అంతే కదా. కానీ అస్సలు గిఫ్టులు అస్సలు మర్యాద అంటే ఇగో ఇది. ఇదేందిరో రగ్గులు షెదర్లు ఇస్తుండ్రు, అందరివే తెచ్చిండ్రు కదా. మేడం సుత ఫుల్ ఖుషి అవుతుంది. చిత్రంగా అనిపిస్తున్నదిలే, కానీ ఇదో గొప్ప కార్యం. మేడం పేరు దివ్య, ఆదిలాబాద్ కలెక్టర్. అడవులుండే జిల్లా, మస్తు చలి. 10 ఏండ్ల తర్వాత ఇంత చలిని చూస్తున్నట జనం. ఆదివాసులంతా గజ్జు నొనుకుతున్నారు. గందుకే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్తందుకు పూల గుత్తిలు మిఠాయిలు తీసుకురావద్దు, రగ్గులు షెదర్లు తేవాలే అని కోరింది కలెక్టర్ మేడం. మంచి కార్యం కాబట్టి ఆఫీసర్లు లీడర్లు పబ్లిక్ చాలా మంది ఇవి తీసుకొచ్చిందన్నట్టు. జస్ట్ ఒక స్వీట్ ఒక పువ్వు ఇస్తున్నది, అది ఒక చాలా టెంపరీ సాటిస్ఫాక్షన్. సో ఈ నిరంతరమైన ఒక సాటిస్ఫాక్షన్తో మనం నూతన సంవత్సరంని మొదలు పెడితే అదే విధంగా మనం గివింగ్ మోడ్లోనే ఎంటైర్ సంవత్సరం ఉంటామని ఒక ఆశతో ఇది మొదలు పెట్టడం జరిగింది. ఇక ఇవన్నీ తీసుకుపోయి హాస్టళ్లలో ఉండే పిల్లలకు, అనాథాశ్రమాలు ఉండేటోళ్లకు, గరీబోళ్లకు పంచి పెడతారట. కొత్త సంవత్సరం నాడు ఇంత చక్కటి ఆలోచన చేసిన ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య మేడానికి టీన్ మారోళ్ళ సలాం.